వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. తిండి, వస్త్రాలు, ఉండటానికి ఇల్లు లేని సందర్భాలలో కూడా మనిషి తనకు ఉన్న దాంట్లో చాలా ప్రశాంతంగా జీవించేవాడు తల్లి. నేడు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా మనిషికి మానసిక ప్రశాంతత కరువయింది. కారణం ఆశ, ఈర్ష, ఎదుటివారిని చూసి ఓర్వలేని తనమే అందుకు కారణం. మనతో అవసరం ఉంటే మనల్ని స్నేహితులను చేస్తుంది ఈ లోకం. అదే అవసరం తీరిపోతే శత్రువులను చేస్తుంది. ఎవరు ఏది ఏమనుకున్నా ఇది ముమ్మాటికి సత్యం తల్లి. భక్తి ముక్తిదాయక స్వరూపుడు శ్రీ సాయి. నేను ఇవ్వదలుచుకున్నవి భక్తులు కోరటం ప్రారంభిస్తారనే ముందుగా నా భక్తులకు వారు కోరుకున్నవి అందిస్తాను. ఇది బాబా యొక్క ప్రవచన. భగవత్ అవతారాలలో శ్రీ సాయి యొక్క అవతారం మహోత్కృష్టమైనది. బాబా భక్తులకు చేసిన వాగ్దానాలలో ఈ వాగ్దానం సర్వోత్కృష్టమైనది. సాధారణంగా కోరికలు వదులుకోనిదే మోక్షం కలగదని మన వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మరి శ్రీ సాయి తన వద్దకు వచ్చే వారిని కోరికలతోనే రమ్మంటున్నారేమిటి అనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి బాబా ఇలా సమాధానం చెప్పారు. నిత్యం నన్నే స్మరించి ధ్యానించి పూజించే భక్తుల కోరికలు నేను తీరుస్తాను, కష్టాలు ఎడబాపుతాను. మనిషి జీవితంలో కష్టాలు, చింతలు, కలతలు తీరిపోతే మనసుకు ప్రశాంతమవుతుంది. అప్పుడు మనిషి తన దృష్టి భగవంతునిపైకి సారిస్తాడు. కోరికలతో భగవంతునిపై దృష్టి పెట్టడానికి, కోరికలు తీరిన తర్వాత దృష్టి సారించడానికి ఎంతో తేడా ఉంది. కోరికల వ్యామోహాలు తీరిపోయిన మనిషి జ్ఞానం కోసం భగవంతునిపై మనసు లగ్నం చేస్తాడు. తానెవరో తెలుసుకుంటాడు. తనను తాను ఆత్మజ్ఞానంతో తెలుసుకున్న మనిషి ఏదైనా సాధిస్తాడు. భక్తుల శ్రేయస్సు కోసం తాపత్రయపడే దైవం బాబా. కోరికలు తీర్చే చేత్తోనే జ్ఞానాన్ని ప్రసాదించే భక్తి ముక్తిదాయక స్వరూపం షిర్డీ సాయినాథుడు. అందుకే బాబా భక్త సులభుడు అయ్యాడు. కోరికలు తీర్చే కల్పవృక్షం బాబా. చింతలు తీర్చే చింతామణి. అడిగినవన్నీ ఇచ్చే కామధేనువు. షిరిడీ సాయినాథుని దయవల్ల మన కోరికలన్నీ తీరుతున్నాయి, సంకల్పాలన్నీ నెరవేరుతున్నాయి. మనసు ఏకాగ్రము, ప్రశాంత చిత్తము అవుతుంది. ఇక ఇప్పుడు మనం బాబాను కోరవలసింది జ్ఞానమే. బాబా యొక్క ఉపదేశాల్లోని సారాన్ని గ్రహిద్దాం. సాయి తత్వాన్ని వంట పట్టించుకుందాం. బాబా లీలల్లోనే అంతరార్థం అవగతం చేసుకుందాం. బాబా ఏం చెప్తున్నారో విందాం. నేను ఏం చెప్తున్నానో గ్రహించేవారు ఒక్కరూ లేరు. నా ఖజానాలో ఆధ్యాత్మిక జ్ఞానమనే ధనం చాలా నిండుగా ఉంది. ఎవరికి కావాల్సింది వారు బండ్ల కొద్దీ తీసుకుపోవచ్చు అని బాబా ఆహ్వానిస్తున్నారు. సాయి నామమే ఈ విశ్వంలో దివ్యధామం. సా అంటే సంసార సాగరాన్ని అవలీలగా దాటించే సాధనం. ఈ అంటే ఇలపైనే జన్మరాహిత్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధం. సాయి నామంలో సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి. సాయి బోధనని స్ఫూర్తిగా తీసుకుంటే అనంతమైన శక్తి సామర్థ్యాలు మనకు సొంతమవుతాయి. సాయి తత్వాన్ని వంట పట్టించుకుంటే అద్భుతమైన వికాసం పురివిప్పుతుంది. సాయి పదం ఆదర్శ సంఘ జీవనానికి, వ్యక్తిత్వ వికాస సంపన్నతకు బాటలు వేస్తుంది. బాబా చెప్పినట్లు స్వార్థంతో తన కోసమే తాను చేసుకునే ప్రార్థనకు ఫలితం ఉండదు. అది తనతోనే అంతమైపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది. మనందరి యోగక్షేమాలను కాపాడే సర్వశ్రేయోధాయి శ్రీ సాయి చెంతనుండగా మనకు స్వార్థం, అహం ఎందుకు? సాయి బంధువులమైన మనం అందరి కోసం అడుగు వేద్దాం. అదే సాయి పదం.
అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.